హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటల ఛానల్। ఈ రోజు వీడియోలో బియ్యంతో దోశలు ప్రిపేర్ చేసుకుందామండి। చాలా బాగుంటాయి। ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 2 కప్పులంత బియ్యం కడిగేసేసి 2 గంటల ముందరే నానేసిండానండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పుతో 2 కప్పులన్నీ బియ్యం తీసుకున్నాను। ఇప్పుడు ఈ బియ్యంలోకే 2 ఎండుమిర్చి తొటాలు తుంచుకొని వేసిండానండి। 2 గంటల తర్వాత నీళ్ళు వంపేసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి। దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకుందాము। ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఇవి కారంగా బాగుంటాయండి తినేదానికి। ఇప్పుడు దీంట్లోకి 2 ఉడికినటువంటి ఉల్లగడ్డల్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి। ఇప్పుడు దీంట్లోకి మనం బియ్యం నానేసాం కదండి, ఆ నీళ్లు కొద్దిగా అవసరం కొద్ది వేసుకొని దీంట్లోకే రుచికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకుందామండి। ఈ పిండి మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, మరీ ఎక్కువ మందంగా ఉండకూడదండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పిండి ఇంత చిక్కగా ఉంటే చాలండి। మిక్సీ చేసేటప్పుడు నీళ్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ పిండిని గిన్నెలోకి వేసుకొని పిండిలోకి 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసానండి। పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసిండాను। 1 టీ స్పూన్ అల్లాన్ని తురిమి వేసిండానండి। 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండాను। ఈ పిండిని బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసిండానండి। ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంత వంట సోడా వేసి మళ్ళీ ఒకసారి పిండిని కలుపుదామండి। ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్। నేను 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ వేసిండాను। ఇవన్నీ కలిసేలాగా పిండిని బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోస పెనం పెట్టిండానండి। దోస పెనం కాలిన తర్వాత నూనె అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని మామూలు దోశలాగా కాకుండా కొంచెం చిక్కగా పెనం పైన వేసుకోవాలండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి। ఇలా పిండిని వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుందామండి। 5-6 సెకండ్ల తర్వాత మూత తీసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందామండి। ఇలాగే 2 వైపులా కాల్చుకొని ఇలా 2 వైపులా కాల్చిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకుందామండి। ఇంతేనండి, అన్ని దోశలు ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము। ఇవి చాలా సాఫ్ట్గా తినేదానికి చాలా రుచిగా ఉంటాయండి। వీటిని కొబ్బరి చట్నీ, శనగగింజల చట్నీ, కారం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం। అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।